గుంటూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ముఠాను అదుపులోకి తీసుకున్నారు కొత్తపేట పోలీసులు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న 2 వాహనాలను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ బృందం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, పేకాట, కోడిపందాలు, సింగర్ నంబర్ లాటరీ, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై చట్టా ప్రకారం కఠిన చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా సోమవారం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగరం రైల్వే గేట్ వద్ద పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారని టాస్క్ ఫోర్స్ బృందానికి రాబడిన సమాచారాన్ని ఎస్బీసీఐకి తెలియపరిచి టాస్క్ ఫోర్స్ సిఐ ఆదేశాల మేరకు కొత్తపేట సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించి పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఏపీ 39 TM 1229 అనే నెంబర్ కలిగిన వాహనం నడుపుతున్న బల్లాల అంజుబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఉన్న 50 కేజీల బరువు ఉన్న 50 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మరొక వాహనం ఏపీ 39 UU 1428 అనే నెంబర్ కలిగిన వాహనం నడుపుతున్న కుంటికర్ల ఏడుకొండలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని వాహనంలో ఉన్న 50 కేజీల బరువు ఉన్న 40 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1.5 టన్నులు 90 బస్తాలను, ఇద్దరు వ్యక్తులను, 2 సెల్ ఫోన్లను, పీడీఎస్ రైస్తో ఉన్న వాహనాలను తదుపరి విచారణ కొరకు కొత్తపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.